డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది నిర్లక్ష్యంపై సామాన్యుడు సీరియస్ అయ్యాడు. సకాలంలో డ్యూటీకి అటెండ్ కాని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళాలు వేశాడు వినియోగదారుడు. తన రిజిస్టర్ ముహూర్తం దాటిపోతుందని వినియోగదారుడు మండిపడ్డాడు. అయితే ఆ సామాన్యుడికి నచ్చజెప్పి ఆఫీస్ తాళాలు తీయించారు పోలీసులు. మండపేట సబ్ రిజిస్టర్ ఆఫీసు చాలా దారుణంగా ఉంది. ఒక్కళ్ళు కూడా స్టాఫ్ రాలేదు. మేము 10:30కి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. గారికి కూడా ఫోన్లు చేసాం, 10 సార్లు చేసామండి. 10 సార్లు చేస్తే ఆయన కూడా స్పందించలేదు, ఫోన్ తీయలేదు. ఇక్కడ బోర్డు పెట్టారు ఫ్లెక్సీలో, అందులోని పేర్లు రాశారు కానీ ఎవరి ఫోన్ నెంబర్లు కూడా రాయలేదు. బోర్డు రాశారు 11 గంటల కాడి నుంచి 3-3:30 లోపల రిజిస్ట్రేషన్ చేస్తాము, అంతకు మించితే మేము చేయమని చెప్పి బోర్డు రాశారు. అది ఎక్కడి నుంచి చూస్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి తాళం వేశాడు ఒక సామాన్యుడు, చివరికి పోలీసులు జోక్యం చేసుకుంటే కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఏంటి అక్కడ పరిస్థితి? అధికారులు ఏమంటున్నారు? మహేశ్వరి, ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది పనితీరు అయితే ఈ మధ్యకాలంలో దారుణంగా తయారవుతుంది. ఒకటి అబ్జర్వేషన్, ఉన్నతాధికారుల పరిశీలన పూర్తిగా కరువైపోవడంతో అసలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న సబ్ రిజిస్టార్ ఆల్రెడీ లీవ్ లో ఉన్నారు. దీంతో చాలా వరకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. మరోవైపు ప్రత్యామ్నాయంగా వేరే అధికారులు కూడా నియామకం జరగలేదు. కనీసం సిబ్బంది ఎవరైనా సకాలంలో అటెండ్ అవుతున్నారంటే సీనియర్ అసిస్టెంట్ కూడా అక్కడ రాని పరిస్థితి. రోజుల తర్వాత ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 మార్నింగ్ 10 గంటలకు అటెండ్ అవ్వాల్సిన సిబ్బంది మధ్యాహ్నం 12:30-1 గంటలకు అటెండ్ అవుతుందో స్థానికులు కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అయితే ఒక వినియోగదారుడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. 11 నుంచి 12 గంటల మధ్యలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పార్టీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో సకాలంలో వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఎంత వెయిట్ చేసినా, ఎంతసేపు ఎదురు చూసినా సరే అధికారులు కానీ సిబ్బంది కానీ రాలేదు. ఎన్నోసార్లు ఫోన్లు కూడా చేశారు. దాంతో ఈ రిజిస్ట్రేషన్ సమయం దాటిపోయింది. తీవ్ర ఆగ్రహంతో అసలు కార్యాలయంలో ఎందుకు సిబ్బంది ఉన్నా ఉపయోగం లేదని ఆ సిబ్బంది ఎవరైతే పనిచేశారో అటెండ్ ఉన్నారో వాళ్ళకే చెప్పడం జరిగింది. ఈ కార్యాలయాన్ని అందరినీ బయటకు పంపించి తాళం వేయాలని. దాంతో ఆ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న సిబ్బంది తాళం వేయటం జరిగింది. దాంతో తర్వాత పోలీసు వేయించారు. దగ్గరుండి ఈ రకంగా జరగటం వల్ల తీవ్ర ఆవేశంతో ఆగ్రహంతో వేయించడం జరిగింది. దాంతో ఈ కార్యాలయంలో పని అన్ని నిలిచిపోయి తర్వాత పోలీసులు వచ్చి ఆ తాళం తీసి మళ్ళీ కార్యాలయం యథావిధిగా నిర్వహించి చేశారు. అయితే వినియోగదారుడు వేయకపోవటం వల్ల, కార్యాలయ సిబ్బంది వేయటం వల్ల కేసు నమోదు కావడం అయితే జరగలేదు. కానీ అక్కడ కార్యాలయంలో జరుగుతున్న పనితీరు, ఉద్యోగుల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు మీద అయితే స్థానిక నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ హరీష్.